హలో అండి. ఈరోజు లంచ్ వచ్చేసి ఇది మాది. అయితే ఇండియన్ మదర్స్ ఎట్లుంటారంటే దేన్ని వేస్ట్ చేయరనమాట. బయట నుంచి కొనుక్కరాకుండా ఉన్న వాటితోటే కొంచెం క్రియేటివిటీగా చేసి పిల్లలకి పెడతారు. నేను ఇది మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నా అనమాట. బీట్రూట్ రైస్ అని కాదు. ఇట్లా వేస్ట్‌గా దేన్ని పోనీయకుండా మంచిగా ఉపయోగపరుచుకోవాలనమాట. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే బీట్రూట్‌లో ఎగ్ తప్పించి ఏం లేదు. ఒక ఎగ్‌ని చిన్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, మసాలా వేసి దాన్ని ఆమ్లెట్ ఏసుకున్నా అనమాట. ఇట్లా ఆమ్లెట్ అయిపోయిన తర్వాత బీట్రూట్ రైస్‌ని కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసిన. బీట్రూట్ రసంలో రైస్ ఉడికించిన అనమాట. కొంచెం సాల్ట్ ఏసి, ఆ అన్నం చల్లారిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉడికించుకున్న అన్నాన్ని అందులో కలిపేసి దింపినంక ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసాననమాట. ఇట్లా ట్రై చేస్తే ఏందంటే ప్రతి మెతుకు మనకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. కలిపినట్టుగా కాకుండా. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్.